ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న అప్డేట్ చేయాలి. మీరు ఒకవేళ లలితా జ్యువెలర్ ఐపీఓ ఇవాళ అప్లై చేస్తున్నా లేకపోతే చేయాలని ఆలోచిస్తున్నా దాంట్లో ఉంటున్న ఇంపార్టెంట్ రిస్కుల గురించి మీకు తెలియాలి. లేదు నాకు జ్యువెలరీ కంపెనీ తెలుసు, నేను ఇన్వెస్ట్ చేస్తానంటే ఓకే, లేదు నేను రిస్కుల్ని జాగ్రత్తగా తెలుసుకొని పెట్టుబడి చేసిన తర్వాత కూడా ఉంచుకోవాలా లేదా అని ఒక డెసిషన్ కోసం నాకు రిస్కులు అర్థం కావాలంటే మాత్రం ఈ మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత లలితా జ్యువెలర్స్ ఒక ఐపీఓ గురించి రిస్కులతోనే నేను స్టార్ట్ చేశాను. ఐపీఓ రిలేటెడ్ గా ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా అవి మీకు తెలియాలి. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ రిలేటెడ్ గా యుఎస్ ఇరాన్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరుగుతున్నాయి. ఎస్, అదొక సీరియల్ లా కొనసాగుతున్నా. యుఎస్ కి ఇప్పటి వరకు ఇరాన్ రిలేటెడ్ గా అసెట్స్ ఫ్రీజ్ చేసిన అసెట్స్ మీరు చాలా వెబ్సైట్స్ లో గమనిస్తుంటే అది ఓవర్ $100 బిలియన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ అమెరికా ఇంకా ఎకానమీ పరంగా స్ట్రాంగ్ శాంక్షన్స్ విధిస్తాం, ఇరాన్ ని టార్గెట్ చేస్తామని ఇలా చెప్తూ ఉందా? దాని పరంగా ఒక ప్రణాళికని రూపొందిస్తున్నట్లు, దాని పరంగా చూస్తే $500 బిలియన్ కి సంబంధించిన వాళ్ళ క్రిప్టో అసెట్స్ ని ఫ్రీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇన్ కేసు ఇది జరుగుతుంటే ఇరాన్ దీనికి ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ని ఇస్తుంది. సండే కూడా మీరు గమనిస్తే ఎటువంటి ఎటువంటి షిప్స్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి పాస్ అవ్వలేదు. అండ్ ఇండియా ఒక అప్డేట్స్ ని కూడా మీరు ట్రాక్ చేస్తే ఇండియా కూడా సంథింగ్ ఏదో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది, ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపించద్దు, గతంలో ఎల్పీజీ రిలేటెడ్ గా అలాంటి ఇష్యూస్ రావద్దని ఇండియా కూడా ప్రిపేర్ అవుతున్నట్లు అర్థమవుతుంది. అండ్ ఒమెన్ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ డీల్ లో కానీ వేలు పెడితే వాళ్ళ మీద మేము భారీ మొత్తంలో దాడి చేస్తామనేలా ట్రంప్ ఒక ప్రకటన కొద్ది నిమిషాల క్రితమే వస్తుంది. సో యుఎస్ ఇరాన్ అండ్ మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. ఇరాన్ రిలేటెడ్ గా ఫారెన్ మినిస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఈ వీకెండ్ లో చేస్తున్నారు. స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి ట్రంప్ అండ్ ఒమెన్ రిలేటెడ్ గా జరుగుతున్న థ్రెట్ అప్డేట్స్ కానీ, యుఎస్ నుంచి వస్తున్న థ్రెట్ అప్డేట్స్ కానీ, ఇరాన్ రిలేటెడ్ గా ఫారెన్ మినిస్టర్, ఈ డేటా అంతటిని ఒకసారి లాజికల్ గా మనం కంక్లూజన్ తీసుకుంటే ఎందుకు యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇవాళ కొంత ఇంపాక్ట్ కనిపించింది అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు ఆర్బీఐ వాళ్ళు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంచిన ఈ డీల్ ఆగస్ట్ ఎండింగ్ లోనే క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంత సడన్ గా, ఎందుకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంచింది కాస్త ఆగస్ట్ లోనే క్లోజ్ చేస్తున్నారు? దీని రిలేటెడ్ గా మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాంక్ రిలేటెడ్ గా, ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి లాజికల్ థింకింగ్ ని మనం తీసుకోవచ్చు, ఈ డేటాని ఎలా చూడొచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు టైం లైన్ ని ముందుకు మార్చేశారు. సెప్టెంబర్ ఎండింగ్ లో ఉండాల్సింది కాస్త ఆగస్ట్ ఎండింగ్ కి తీసుకొచ్చారు. ఆల్సో రిలయన్స్ రిలేటెడ్ ఒక బిగ్ అప్డేట్ కనిపిస్తుంది కాబట్టి రిలయన్స్ స్టాక్ ఇవాళ పెరిగింది. అలా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన ఇండివిజువల్ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్, గ్లోబల్ గా యూఎస్ కి సంబంధించిన మిచిగన్ ఇన్ఫ్లేషన్ డేటా, ప్రొజెక్షన్స్ కానీ, కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా, రీటైల్ సేల్స్ డేటా, ఇలా గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ఉన్నాయి. ఎకానమీ పరంగా దేర్ బై అది గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వాటి గురించి, అండ్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా విండ్ ఫాల్, ఎల్పీజీ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఆర్బీఐ సైడ్ నుంచి కూడా కొన్ని డేటా పాయింట్స్ ఉంటున్నాయి. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైస్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీ క్లోజింగ్ ఇవాళ 24,300 కింద జరిగింది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ యాక్టివిటీని డిస్కస్ చేసుకుని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే యుఎస్ ఇరాన్ తోనే స్టార్ట్ చేయాలి. ఐ నో ఇది 171 ఫిబ్రవరి 28 నుంచి ఇక్కడికి చూస్తే 171 డేస్ అయింది. కానీ సీరియస్ థ్రెట్స్ మీకు కనిపిస్తున్నాయి యుఎస్ సైడ్ నుంచి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ థ్రెట్స్ ఒక ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ అక్కడ షిప్లు మూవ్ అవ్వట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక్క షిప్ కూడా సండే వెళ్ళలేదని ఇలా డేటా వస్తుంది. అది లాస్ట్ వీక్ చూసారంటే 31 షిప్స్ దగ్గరగా వెళ్ళాయి. దానికి ముందు చూసారంటే 31 షిప్స్ నుంచి సాటర్డే కూడా ఆల్మోస్ట్ ఒక 9 షిప్స్ దగ్గరగా వెళ్ళాయి. అవన్నీ కూడా ఇరాన్ చెప్తున్న పాత్ లోనే వెళ్ళాయి. కానీ సండే మాత్రం ఒక్క షిప్ కూడా వెళ్ళలేదు. దానికి ముందు ఏం జరిగిందని చూస్తే ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేశారనమాట. వన్స్ మేము ఆ ఇరాన్ ని పట్టుకోనివ్వండి, ఆ ఇరాన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోనివ్వండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని యుఎస్ ఒక టెరిటరీ చేసేస్తాం, అది మనది, ఇరాన్ ది కూడా కాదు, అందరిది కూడా కాదు, ఇంకో ఇతర దేశంది కాదు, అది యుఎస్ కి సంబంధించిన టెరిటరీ అని, యుఎస్ కి సంబంధించిన ఎలిమెంట్ అని తన పొలిటికల్ స్పీచ్ లో స్టేట్మెంట్ చేశారనమాట. సో ఇరాన్ కి ఎక్కడో కొంచెం అది ట్రిగ్గర్ చేసినట్లుంది. ఒక్క షిప్ ను కూడా పంపించలేదు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. సో ఇటు పక్క నుంచి యుఎస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మనదే, వన్స్ ఇరాన్ చేతికొచ్చిందంటే అది మన టెరిటరీగా చేసేస్తానని చెప్తుంటే ఇరాన్ వాళ్ళు మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ యుఎస్ మేము చెప్పిన ఆంక్షలకు వినకపోతే మేము ఓపెన్ చేయవనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇవాళతో యుఎస్ ఇరాన్ మధ్యలో జరిగిన డీల్, 60 డేస్ బ్యాక్ జరిగిన డీల్ ఉందా, ఎంఓయూ ఉందా, అది ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ దాని రిలేటెడ్ గా ఇరాన్ కూడా అసలు దాని ఒక ఇంపార్టెన్స్ కోల్పోయింది. ఆ ఎంఓయూ ఇంపార్టెన్స్ కోల్పోయింది బికాస్ యుఎస్ మల్టిపుల్ వైలేషన్స్ చేసింది కాబట్టి ఇకపై ఆ ఎంఓయూ ఎక్స్పైర్ అయిందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇరాన్ ఒమన్ వాళ్ళు డీల్ కుదుర్చుకోబోతున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా ఇలా అప్డేట్స్ వచ్చాయా? ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఇది, కొద్ది నిమిషాల క్రితం చేసిన స్టేట్మెంట్స్ ఇది. నిజంగా అలా కానీ ఒమన్ వాళ్ళు మేము లేకుండా డీల్ చేసుకోవడం అలాంటివి ఏమైనా చేశారంటే మాత్రం మేము భారీగా వాళ్ళ మీద పేల్డ్ పదార్థాలు వేస్తామని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. మేం కాకుండా ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వద్దని ఇలా చెప్తున్నారు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా కంట్రోల్ ఎవరిది? యుఎస్ వాళ్ళేమో అంతా మా చేతుల్లో ఉందంటారు, ఇరాన్ వాళ్ళేమో అంతా మా చేతుల్లో ఉందంటున్నారు. రియాలిటీ ఏంటి? సాటర్డే ఆల్మోస్ట్ 9 షిప్స్ దగ్గరగా వెళ్ళాయి, 9 వెజల్స్ దగ్గరగా వెళ్ళాయి. ఆ 9 కూడా అమెరికా వాళ్ళు చెప్తున్నట్టో లేకపోతే ఒమెన్ వాళ్ళు చెప్తున్నట్టో దారుల్లో వెళ్ళలేదు. ఇరాన్ వాళ్ళు ఏ దారిని అయితే సూచించారో గ్లోబల్ గా ఉంటున్న షిప్స్ కి దారిలో వెళ్ళండి అని, ఆ దారిలోనే వెళ్ళాయి. కానీ తర్వాత ట్రంప్ రిలేటెడ్ గా ఈ కామెంట్స్ వస్తూ ఉండడం అది కూడా వెళ్ళలేదన్నమాట.
అనమాట. ఒక్క షిప్ కూడా సండే వెళ్ళలేదు. మరి మండే డేటా ఎలా ఉంటుందో చూడాలి. నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, ఇష్యూ అయితే కొంత వరల్టైల్ గా మారుతుంది. ఇరాన్ రిలేటెడ్ గా, యూఎస్ రిలేటెడ్ గా ఇది కంటిన్యూ అవుతుంటే షిప్స్ రిలేటెడ్ గా డేటా ఎలా ఉంటుందో చూద్దాం. అది ఫర్దర్ గా బెటర్ అవుతుంటే మార్కెట్ కి మంచిది, ఇంకా ష్రింక్ అవుతుంటే షిప్స్ రిలేటెడ్ గా పాసేజ్ ఎక్కువగా కనిపించకపోతుంటే చెడ్డది, బ్యాడ్ ఫర్ ద మార్కెట్. అది మనం కాన్స్టెంట్ గా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా డిస్కస్ చేసుకుందాం అన్నానా, అదే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. షిప్స్ రిలేటెడ్ డేటా సండే వర్స్ట్ గా ఉంది. ఒక్క షిప్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సండే పాస్ అవ్వలేదు. కెప్లర్ డేటా అది మనకి చూపిస్తూ ఉంది. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కానీ ఇప్పటి వరకు లేనంత విధంగా ఇరాన్ మీద మేము ఆంక్షలు పెడతా అన్నారు. అసలు ఎటువంటి ఆంక్షలు పెట్టగలరు, ఇంకేం చేయగలరు అనేలా డౌట్స్ వచ్చాయి. అండ్ వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటనేది రాయిటర్స్ వాళ్ళు ఒక డేటాను పబ్లిష్ చేశారు. అందులో ఇక్కడ మీరు చూసారంటే ఇరాన్ వాళ్ళకి సంబంధించిన $500 బిలియన్ కి సంబంధించిన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు, ఒకవేళ అది కానీ చేయగలిగితే వాళ్ళు యుద్ధ సామాగ్రిని కొనుక్కోవడానికి ఆరు మిగిలిన ట్రాన్సాక్షన్స్ చేయడానికి కావాల్సిన స్ట్రాంగ్ పవర్ ని యుఎస్ కంట్రోల్ చేయగలుగుతున్నట్టు. బట్ క్రిప్టోని నిజంగా ఫ్రీజ్ చేయగలరు అనేది మెయిన్ క్వశ్చన్. అండ్ చైనాకు సంబంధించిన ఇండిపెండెంట్ రిఫైనరీస్ ని కూడా ఎవరైతే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారో వాళ్ళ మీద కూడా టార్గెట్ చేసి ఇరాన్ రిలేటెడ్ గా ఆయిల్ ని కొనకుండా చేసేలా, అండ్ ఇరాన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఫెసిలిటేట్ చేస్తున్న చైనీస్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా శాంక్షన్స్ పెట్టేలా, సో దట్ ఇరాన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా చూడడానికి ప్రయత్నిస్తున్నారని, అండ్ ఇంకా మల్టిపుల్ సెకండరీ టారిఫ్స్ అని, ల్యాండ్ బ్లాకేడ్ అని, ఇలా మల్టిపుల్ ప్లాన్స్ యుఎస్ ప్రయత్నిస్తుందని ఇలా డేటా కనిపిస్తుంది. లెట్స్ థింక్ నిజంగా అలా చేసింది అనుకోండి అమెరికా, ఇరాన్ అయితే కామ్ గా ఉంటుందా? దీనికి ఖచ్చితంగా వాళ్ళు రిటాలియేట్ అవుతారు. యుఎస్ కి సంబంధించిన బేసెస్ పైన ఆర్ సమ్వేర్ అదర్ ఎక్కడ నాక్ చేస్తే ఆ ఇంపాక్ట్ యుఎస్ డోర్ వరకు వెళ్తుందో అక్కడ నాక్ చేసే ప్రయత్నం చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో హూతీస్ తో సౌదీ మీద దాడులు చేయించడం కూడా ఇదే కారణం. సౌదీ మీద దాడులు జరుగుతున్నాయి, అమెరికా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది. సో ఇరాన్ ని టచ్ చేస్తే మీ సైడ్ అమెరికా ఉన్నా ప్రయోజనం లేదు. మేం చెప్తే హూతీస్ ఆగుతారు, చెప్పమా? చెప్పాలంటే యుఎస్ కామ్ గా ఉండాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలంటే మాకు ఏం కావాలో అమెరికాకు తెలుసు, మరి తెలిస్తే వాటికి ఒప్పుకుంటేనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది. ఇది రీసెంట్ టైమ్స్ లో ఇరాన్ వాళ్ళు చేసిన కామెంట్. ఇది జరుగుతున్న దాంట్లో ప్యారలల్ గా మీరు చూసారంటే ఇండియా ఎల్పీజీ ఒక సేఫ్టీ నెట్ ని బిల్డ్ చేస్తూ ఉంది. గతంలో ఎల్పీజీ రిలేటెడ్ గా ఇష్యూ మళ్ళీ అరైజ్ అయితే మళ్ళీ గతంలో పడిన ఇబ్బందులు ఉండకూడదని, సప్లై షాక్స్ ఉండకూడదని, డొమెస్టిక్ ప్రొడక్షన్ ని పెంచడానికి ఇండియా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ రిలయన్స్ కి దాంట్లో బిగ్గెస్ట్ కోటా లభించింది. 63,800 టన్స్ ఆఫ్ ఎల్పీజీ ప్రొడక్షన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. గతంలో అనుకున్న ప్రొడక్షన్ కంటే ఇది ట్వైస్, అండ్ 70% ఆఫ్ ఇండియా కన్సంప్షన్ అనమాట. అది కానీ ఫుల్ఫిల్ అయిందంటే ఇన్ కేస్ ఏదైనా గ్లోబల్ గా ఇష్యూ జరుగుతున్నా సడన్ గా లాస్ట్ టైం లా ఎల్పీజీ రిలేటెడ్ గా అంత క్రైసిస్ రాదు. బట్ ఎందుకు గవర్నమెంట్ అంతలా ప్రయత్నిస్తుంది? ఒకవేళ గ్లోబల్ గా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అనుకుంటే అంత సీరియస్ గా తీసుకునేది కాదేమో. ఈ మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా క్రైసిస్ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది, అది ఇంకా హై స్కేల్ కి వెళ్తుందని ఎక్కడో గవర్నమెంట్ కూడా ఒక సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఇండియా పరంగా ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు విండ్ ఫాల్ ట్యాక్స్ ని పెట్రోల్ రిలేటెడ్ గా జీరో చేశారు. డీజిల్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ రిలేటెడ్ గా తగ్గించారు. ఇది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మంచి విషయమే. ఆల్సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రోల్స్ రాయల్స్ తో పార్ట్నర్ అయి ఫైటర్ జెట్ ఇంజన్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తుండడం కూడా ఇవాళ రిలయన్స్ స్టాక్ ని పెంచడం, నిఫ్టీని కొంత స్టెబిలైజ్ చేయడం అయితే జరిగింది. అల్టిమేట్ గా నిఫ్టీ పడింది, కానీ రిలయన్స్ ఇవాళ పెరిగి కూడా నిఫ్టీ అలా పడింది. ఒకవేళ రిలయన్స్ కూడా ఇవాళ పడుంటే ఇంపాక్ట్ డిఫరెంట్ స్కేల్ లో ఉండేది. అండ్ ఆర్బీఐ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి. ఎఫ్సిఎన్ఆర్ ఓవర్సీస్ లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ డాలర్స్ లో మీ డబ్బులు తీసుకొచ్చి మన బ్యాంక్స్ రిలేటెడ్ గా డిపాజిట్ చేసుకోండి, ఎఫ్డీలు చేసుకోండి. సో దట్ నెక్స్ట్ 3 సంవత్సరాలు ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో మీకు ఫిక్స్డ్ గా కొంత వడ్డీ ఇస్తాం, మంచి వడ్డీ. మనకి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా వస్తున్న వడ్డీ ఇస్తాం. ఆ టైంలో మీరు డాలర్ లోనే తీసుకోండి. అలాంటి వడ్డీ ఇంకా అక్కడ రాదనమాట వాళ్ళకి గ్లోబల్ గా. సో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. $52 బిలియన్ దగ్గరగా వచ్చాయి. ఓవరాల్ మొత్తాన్ని కలిపి $40 బిలియన్ అనుకున్నారు ఫస్ట్, తర్వాత 60 అనుకున్నారు. ఇటు చూస్తే ఇప్పుడే రీసెంట్ గానే $52 బిలియన్ వస్తూ ఉండడం. ఇక సెప్టెంబర్ 30 వరకు అనుకున్న స్కీమ్ డెడ్ లైన్ సెప్టెంబర్ 30. అప్పటి వరకు ఉంచామంటే భారీగా వచ్చేస్తాయి డబ్బులు, మనకు అవసరం లేదు. ఆగస్టు 31 కి ఇది క్లోజ్ చేద్దాం ఇలా ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎందుకు ఉంచొచ్చు కదా, సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంచొచ్చు కదా, ఇంకా ఫుల్ గా రిజర్వ్స్ వస్తాయి కదా. అంటే జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఉంటున్న రిస్క్ ని ఆర్బీఐ తీసుకుంటూ ఉంది. కరెన్సీ రిలేటెడ్ గా ఉంటున్న వోల్టాలిటీ రిస్క్ ని ఆర్బీఐ తీసుకుంటుంది, ఆర్బీఐ భరిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 3 సంవత్సరాల్లో డాలర్ పెరిగి రూపీ వీక్ అయింది అనుకోండి, ఆ కాస్ట్ ని భరించాల్సింది ఎవరు? ఆర్బీఐ, ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్ ఉంటున్న రూపీని స్టెబిలైజ్ చేయడానికి మనం ఫ్యూచర్ లో మాటిస్తున్నట్టు అనమాట. మీరు ఇచ్చిన డబ్బులు మేము తిరిగిస్తామని. అది ఇండియాలోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కాదు, తీసుకున్న డిపాజిట్స్. రెండింటికి తేడా ఉంది. అల్టిమేట్ గా మనం పే చేయాల్సిందే. అది పెద్ద మొత్తంలో తెచ్చుకున్నా అంత పెద్ద మొత్తంలో వడ్డీ ఇచ్చి మళ్ళీ కరెన్సీ రిస్క్ తీసుకొని లాజిక్ లేదు. స్టెబిలైజ్ చేయడం వరకు ఓకే, కానీ అది ఇంకెంత వస్తే అంత రానిలే అనుకుని ముందుకు వెళ్ళడం అయితే కరెక్ట్ పని కాదు. అండ్ ఆర్బీఐ చేసిన ఈ పనిని మాత్రం డెఫినెట్లీ మనం మంచిదిగానే చూడాలి. అండ్ ఇప్పటి వరకు వచ్చిన డిపాజిట్స్, ఈవెన్ మార్కెట్, ఈవెన్ ఆర్బీఐ వీళ్ళు కూడా ఎవరు కూడా ఇంతలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. హైయర్ ఇంట్రెస్ట్ అంటూ ఉండడం, చాలా పెద్ద మొత్తంలోనే డిపాజిట్స్ ఇండియన్ బ్యాంక్ కి ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్స్ రూపంలో అయితే వచ్చాయి. బట్ లాస్ట్ మీటింగ్ లోనే ఆగస్ట్ 5 జరిగిన మీటింగ్ లోనే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోనే ఆర్బీఐ గవర్నర్ గారు
చెప్పారు, మాకు ఎటువంటి థాట్ లేదు దాన్ని ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేసేలా, మేమేం డెసిషన్ తీసుకోలేదని ఇలా చెప్పారు. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వస్తున్న స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఫైనల్ గా ఈ స్కీమ్ ని ఆపాలి, ఆగస్ట్ 31 గా ఆపాలి అనేలా డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇండియన్ బాండ్ మార్కెట్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండియన్ మార్కెట్ డేటా మాట్లాడుకునే ముందు యుఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా వచ్చింది, బ్యాడ్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉంటాయి అనుకుంటే 0.1% దగ్గరగా రీటైల్ సేల్స్ డేటా, కోర్ సేల్స్ 0.2% దగ్గరగా ఉంటాయంటే మైనస్ కాంట్రాక్ట్ అవుతుంది, -0.6 అండ్ -0.3% దగ్గరగా రీటైల్ అండ్ కోర్ సేల్స్ డేటా పడింది. అండ్ ఆల్సో యూఎస్ కి సంబంధించిన మిషిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా కూడా ఆగస్ట్ లో డిటోరియేట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్ గా బ్యాడ్ థింగ్స్. మరి అది ఫెడ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్లు కట్ చేయడానికి బెనిఫిట్ ఇస్తుంది కదా అంటే 1 year ఇన్ఫ్లేషన్ డేటా కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అనమాట యూఎస్ కి సంబంధించి. సో అది దాన్ని న్యూట్రల్ చేసి మొత్తం డేటాని బ్యాడ్ సైడ్ కి తీసుకొస్తుంది మార్కెట్ రిలేటెడ్ గా కానీ యూఎస్ ఫెడ్ రిలేటెడ్ గా కానీ. సో మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇవాళ FIDI డేటా అప్డేట్ అవుతుంది. FIS ఇవాళ 2535 crore కి సెల్ చేశారు. సో మనకి రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ వీక్ లో చూసారంటే క్రూడ్ ఆయిల్ ఒక 5% దగ్గరగా పెరిగింది. ఆబ్వియస్లీ రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతుంది. $1 is equal to 95 రూపీ దగ్గరగా ఉన్నది కాస్త ఇప్పుడు 95 రూపీ 60 పైస్ దగ్గరగా వచ్చింది. రూపీ డిటోరియేట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది. అండ్ లాస్ట్ వీక్ లో 5% దగ్గరగా పెరిగి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఏదో ఒక ఫర్దర్ స్టెప్స్ ఉంటాయని ఇలా మార్కెట్ లో ఉంటున్న ఫియర్స్ ఆటోమేటిక్ గా FIS ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ సైడ్ కి అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. దేర్ బై ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతూ ఉన్నాయి. కానీ బాగా ఆలోచించాలి, రీసెంట్ టైమ్స్ లో మనకి నిఫ్టీ రిలేటెడ్ గా మనకి పెద్దగా వాల్యూ కనిపించట్లేదేమో, కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 2026 లో 12% పెరిగింది, ఆగస్ట్ లోనే 2.4% పెరిగింది. మిడ్ క్యాప్ 2026 నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 5.6 పెరిగి ఆగస్ట్ లో 1.5% పెరిగింది. మైక్రో క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ 14.7% పెరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2026 లో. ఆగస్ట్ లోనే 3.8% పెరిగింది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిఫ్టీ రిలేటెడ్ గా ఎదర్ బీయింగ్ మీకు ఐటీ రిలేటెడ్ గా డ్రాగ్ అవుతున్నావు కానివ్వండి, లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఎస్పెషల్లీ రిలయన్స్ రిలేటెడ్ గా 52 వీక్ లోకి దగ్గరగా ఈ రీసెంట్ టైమ్స్ లో పడిపోతూ ఉండడం, దాని రిలేటెడ్ గా పెద్ద గ్రోత్ లేకపోతుండడం, HDFC బ్యాంక్ కూడా వీక్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేస్తుండడం, ఇవన్నీ ఇండెక్స్ హెవీ వెయిట్స్ అవుతూ ఉండడం, ప్రాబబ్లీ మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ వీటిలో మీకు పెద్ద మూవ్ కనిపించట్లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్పేస్ లో మంచి మూమెంటమే మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ గుడ్ నెంబర్స్. ఇదో ఇక స్పెషల్ ఎక్స్ట్రాడినరీ కేసెస్ అని కాదు, మంచి నెంబర్స్ పబ్లిష్ అవుతున్నాయి. స్మాలర్ కేస్ లో మంచి నెంబర్స్ పబ్లిష్ అవుతున్నాయి. అండ్ నెంబర్స్ అంటే ఇంకొక డేటా కూడా మీకు చూపించాలి. అవుట్ ఆఫ్ నిఫ్టీకి సంబంధించిన 500 ఇండెక్స్ కంపెనీస్ లో 484 కంపెనీస్ దగ్గరగా నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఓవరాల్ గా చూస్తే రెవెన్యూ 19.6% దగ్గరగా గ్రో అయింది, ప్రాఫిట్ 9% దగ్గరగా గ్రో అయింది. OMCs ని తీసి చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 17% దగ్గరగా గ్రో అయినట్టు, మార్జిన్స్ 10.4% దగ్గరగా వస్తున్నట్లు. సో ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. బట్ ఎస్ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ, జియోపొలిటికల్ అన్సర్టనిటీ ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. వి డోంట్ నో ట్రంప్ బ్యాక్ సైడ్ ఏం ప్లాన్స్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడని. సో షార్ట్ టర్మ్ లో వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ థింగ్స్ అయితే ఫండమెంటల్ గా మార్కెట్స్ పరంగా కొంత బెటర్ గానే ఉన్నాయి. వర్స్ట్ గా ఉండే మార్కెట్ ఇక్కడ లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా, గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా $4,400 అబోవ్ వెళ్ళి $4,450 దగ్గరకు వరకు వెళ్ళి పడింది మంచిగా, సుమారుగా 3% దగ్గరగా, మళ్ళీ ఆల్మోస్ట్ 2.5% దగ్గరగా మళ్ళీ గోల్డ్ రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఏదైతే కొంత పడిందో అది మళ్ళీ వీకెండ్ లో ఆర్ ఈ రీసెంట్ డేస్ లో ఫ్రమ్ ద ఫ్రైడే నుంచి కూడా మళ్ళీ రికవరీ స్టేజ్ లోనే బంగారం అండ్ వెండి ధరలు అయితే ఉన్నాయి. ప్రెసెంట్ బంగారం 10 గ్రాముల ధర 24 క్యారెట్లు 1,55,000 దగ్గరగా ఉంటే వెండి కేజీకి 2,57,290 దగ్గరగా ఉంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ క్లోజింగ్ 24,287 దగ్గరగా మీకు కనిపిస్తుంది. కానీ అది క్యాష్ తో జరిగిన క్లోజింగ్. యూజువల్ గా అయితే ప్రతిసారి మార్కెట్ పెరిగినట్లు పెరుగుతుంది, లాస్ట్ లో తర్వాత డే మనకి కింద పడిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇవాళ కింద పడింది. కానీ అది CAS రిలేటెడ్ గా వచ్చిన క్లోజింగ్ కాబట్టి రేపటి మార్కెట్ లో అది స్టార్టింగ్ లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు. సో టెక్నికల్ గా చూసిన 24,300 బిలోనే మార్కెట్ క్లోజ్ అయిందా స్ట్రాంగ్ గా అంటే అది రేపటి క్లోజింగ్ వితౌట్ క్యాష్ ఇంపాక్ట్ మనకి కనిపిస్తూ ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో రేపటి మార్కెట్ లో మనకు క్లారిటీ వస్తుంది బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. రీసెంట్ టైమ్స్ లో చాలా టైమ్స్ ఇది డిఫెండ్ చేసుకున్న జోన్. లెట్స్ సీ రేప్ మార్కెట్ ఈ లెవెల్ ని ఎలా టెస్ట్ చేస్తుంది అని. ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ డేటాని మీకు షేర్ చేయడానికి మేము స్ట్రాంగ్ ఎఫర్ట్స్ ని పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. లలిత జ్యువెలర్స్ అప్లై చేసే ముందు ఇప్పుడు నేను కొన్ని రిస్కులు చెప్తాను, వినండి. దాని తర్వాత నచ్చితే మీరు అప్లై చేయండి. ఎందుకు ఫస్ట్ రిస్కుల గురించి చెప్తున్నానంటే ఆల్రెడీ IPO ఓపెన్ అయింది ఇవ్వాలి. చాలా మంది మీరు అప్లై కూడా చేస్తుండొచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేబీ మొత్తం డీటెయిల్స్ ని చూడకపోయినా ఈ రిస్కులను అర్థం చేసుకొని చేస్తుంటే క్యాన్సిల్ చేసుకోవడమా ఆర్ ఇప్పటికే అప్లై చేయకపోయింటే చెయ్యొచ్చని ఒక డెసిషన్ తీసుకోవడమా, మీకు ఈ రిస్కుల్ని చూసాక తర్వాత కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ అనలిటిక్స్ తెలిసాక మీకు ఆ క్లారిటీ రావచ్చు. సో ఫస్ట్ అయితే IPO డీటెయిల్స్ కంటే వీళ్ళ పాజిటివ్స్, బిజినెస్, రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ కంటే ముందు రిస్కులతో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఒక్కొక్కటిగా బిజినెస్ రిలేటెడ్ గా డివైడ్ చేసుకుంటూ వాల్యుయేషన్ అండ్ కరెంట్ ఉంటున్న ప్రాబబిలిటీ ఆఫ్ IPO గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీళ్ళ రిలేటెడ్ గా కనిపించిన రిస్క్ రెగ్యులేటరీ రిస్క్ ఒక్కొక్కటిగా చెప్తాను. 5-6
6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులేటరీ రిస్క్. 2022లో క్యాలెండర్ ఇయర్ 2022లో సెబీ వీళ్ళని పిలిపించుకున్నారనమాట ప్రమోటర్స్. కిరణ్ కుమార్ జైన్ గారిని అండ్ వాళ్ళ వైఫ్ గారైన హీమా కిరణ్ గారిని పిలిపించి వీళ్ళు మార్కెట్ లో లిస్టెడ్ ప్లేయర్ అయిన కృష్ణ ఫ్యాబ్రిక్స్ లో మైనారిటీ స్టేక్ ని కలిగి ఉన్నారు. దాని రిలేటెడ్ గా వీళ్ళు షేర్ మ్యానిపులేషన్ చేశారు, మార్కెట్ మ్యానిపులేషన్ చేశారని వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఇది సెబీ వాళ్ళు 2022లోనే దీన్ని రికగ్నైజ్ చేసి ప్రమోటర్స్ ని పిలిపించుకొని అండ్ వీళ్ళు రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ రెస్పాన్సులు అడిగారు. 2022 ఫిబ్రవరి స్టార్ట్ అయింది ఇది. 10th ఆగస్ట్ 2024 వరకు కూడా ప్రమోటర్స్ మల్టిపుల్ టైమ్స్ సెబీ కూడా రెస్పాండ్ అయ్యారని, ఇప్పటి వరకు ఏం ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరగలేదని ఇలా ఆర్హెచ్పి లో మనకి డేటా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి, లైక్ రీసెంట్ టైమ్స్ లో జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ని కొంత బ్యాన్ చేస్తున్నారనే సరికి స్టాక్ లో కొంత వోల్టాలిటీ కనిపించింది కదా. సో అటువంటి సార్ట్ ఆఫ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటుంటే స్టాక్ లో టెంపరీగా మనకి వోల్టాలిటీ కనిపించవచ్చు. ఇది బిజినెస్ ఇంపాక్ట్ చేస్తుంది కాదు, బట్ ఇక్కడ ప్రమోటరే బిజినెస్. ఇక్కడ ఎవరైతే కిరణ్ కుమార్ జైన్ గారు ఉన్నారో తనే కదా ఫేస్ ఆఫ్ ద బిజినెస్. అండ్ మెజారిటీ ఆఫ్ లలిత జ్యువెలర్స్ అంటే పేరుకి లలిత అని ఉంటుంది, కానీ గుర్తొచ్చేది కిరణ్ కుమార్ గారే. సో తనే బిజినెస్ ని రన్ చేస్తూ ఫార్వర్డ్ కి డ్రైవ్ చేసిన వ్యక్తి కాబట్టి తన క్రెడిబిలిటీ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ గానే చూస్తుంది. సెకండ్ ది నాకు కనిపిస్తున్న మొత్తం అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ లో సెకండ్ ది నాకు మేజర్ గా కనిపిస్తున్న రిస్క్ అయితే నో హెడ్జింగ్ పాలసీ. వీళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా హెడ్జింగ్ పాలసీని ఫాలో అవ్వట్లేదు. లైక్ గోల్డ్ మెటల్ లోన్స్ తీసుకోవడం కానీ ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ అదర్ హెడ్జెస్ నేను పెట్టుకోవట్లేదు. లెట్స్ సే నేను గోల్డ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర ఇన్వెంటరీ ఒక 100 కేజీలు ఉంది అనుకోండి, సడన్ గా బంగారం ఒక 10% పెరిగింది అనుకోండి, నాకు లాభమే. నా గోల్డ్ ఇన్వెంటరీ నా దగ్గర ఆల్రెడీ ఒక 100 కోట్లకు ఉంటే ఒక 10% పెరిగిందంటే ఒక 10 కోట్లు నాకు ప్రాఫిట్ గానే వచ్చింది. బట్ వాట్ ఇఫ్ గోల్డ్ నిజంగా ఒక 10% పడితే, ఓ 5% పడితే, ఎంత పడినా నా ఇన్వెంటరీని మార్కెట్ ప్రైస్ పెట్టే కదా నేను అమ్మాలి. నేను కొన్నాను కదా అని బంగారం ఈ పాయింట్ నుంచి ఒక 100 రూపాయల నుంచి 90 రూపాయలకు పడితే నేను 100 రూపాయల్లో బంగారం కొన్నాను, 90 రూపాయల్లో ప్రెసెంట్ ఉంది, నేను అమ్మను అని చెప్పలేను కదా. నేను అమ్మాల్సింది 90కే, 100లో కొన్నా 90కే అమ్మాలి, నేను అక్కడ నష్టపోతాను. కాబట్టి చూడండి, మెజారిటీ ఆఫ్ జ్యువెలర్స్, ఏ జ్యువెలర్ అయినా మీరు తీసుకోండి, హెడ్జింగ్ పెట్టుకొని వాళ్ళు కేవలం బిజినెస్ రిలేటెడ్ గా మేకింగ్ చార్జెస్ లోనే లాభాలు పొందాలని చూస్తారు. గోల్డ్ ఇన్వెంటరీలో వీళ్ళు నష్టపోవాలని చూడరు. అంత ఈజీగా గోల్డ్ ఇన్వెంటరీ రిలేటెడ్ గా వోల్టాలిటీని ఏ కంపెనీ రిస్క్ గా తీసుకోదు. బట్ వీళ్ళు ఎటువంటి హెడ్జింగ్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా చెయ్యట్లేదు. నాకు అది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ గా ఎంటర్ ఆర్హెచ్పి లో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కంపెనీ వాళ్ళు కూడా డిఆర్హెచ్పి లో దీన్ని క్లియర్ గా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా హైలైట్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద లార్జ్ కంపెనీస్ అన్ని కూడా గోల్డ్ హెడ్జింగ్ లోకి వెళ్తాయి, కానీ వీళ్ళు వెళ్ళలేదు. రిస్క్ మేనేజ్మెంట్ గోల్డ్ రిలేటెడ్ గా వీళ్ళకి ప్రెసెంట్ అయితే ఇంపాక్ట్ ని తీసుకురావచ్చు. కమింగ్ టైమ్స్ లో వెళ్తే ఓకే, బట్ వెళ్ళకపోతుంటే యాజ్ ఎ కంపెనీ లార్జ్ స్కేల్ లో గ్రో అయినప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న వోల్టాలిటీ పైకి పెరుగుతుంటే అది మీకు మంచి లాభంలోనే షార్ట్ టర్మ్ ఇన్వెంటరీ గెయిన్ లో మీకు కనిపిస్తుంది, ప్రాఫిట్స్ లో కనిపిస్తుంది. గోల్డ్ పెరుగుతున్న ఫేజ్ లో బానే ఉంటది, బట్ పడుతున్న ఫేజ్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి కారిగార్స్, ఈ గోల్డ్ రిలేటెడ్ గా ఈ ఆర్నమెంట్స్ చేసే వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ మోడల్స్ వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటాయి మెజారిటీగా. కారిగార్ అంటే స్కిల్డ్ జ్యువెలరీ ఆర్టిషనల్ గోల్డ్ స్మిత్ అనమాట. యూజువల్ గా డిజైనర్ ఒక జ్యువెలరీ రిలేటెడ్ గా ఒక డిజైన్ అనుకోని కారిగార్ కి ఇస్తే తను ఒక ఫినిష్డ్ జ్యువెలరీ ఇచ్చి షోరూమ్ కి ఇస్తుంటారు. మోస్ట్లీ ఇది మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లో కూడా మీకు జరుగుతూ ఉంటుంది, కానీ యాజ్ ఆఫ్ నౌ స్టిల్ గోల్డ్ ఇండస్ట్రీలో కారిగార్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ నే ప్లే చేస్తారు. కానీ వీళ్ళ రిలేటెడ్ గా కారిగార్స్ ఒక అట్రిషన్ FY25 లో 28%, FY26 లో 31% దగ్గరగా ఉంది. హై అట్రిషన్ రేట్ తో ఉంది. సో ఇవి నాకు కనిపిస్తున్న మేజర్ గా కనిపిస్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్ లలిత జ్యువెలర్స్ రిలేటెడ్ గా. అండ్ ఇది మేజర్ రిస్క్ లా కనిపించకపోతున్నా, అంటే ఇది బిజినెస్ రిలేటెడ్ గా రిస్క్ లా కనిపించకపోతున్నా, యూజువల్ ఇది కూడా ప్లే అవుతూ ఉంటుంది. కిరణ్ కుమార్ గారి దగ్గర ప్రెసెంట్ 97.7% దగ్గరగా వాటా ఉంది. సోల్ అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్ తను ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ గా. ఆఫ్టర్ ఈ ఐపీఓ కొంత డైల్యూట్ చేసిన తర్వాత తన వాటా 82.9 కి ఫాల్ అవుతుంది. పబ్లిక్ దగ్గర 17% ఉంటుంది. బట్ యాజ్ పర్ సెబీ నార్మ్స్ విత్ ఇన్ 3 years లోపు అది తను 75% కి తీసుకురావాలి. సో ఫర్దర్ గా కూడా వాటా నమ్మాలి. అంటే ఐపీఓ వచ్చిన తర్వాత కూడా కంపెనీ పెరిగినప్పటినా ఇంకొకసారి కూడా ఓఎఫ్ఎస్ రూట్ లో తను వాటా నమ్మడానికి ప్రయత్నించవచ్చు. ఓఎఫ్ఎస్ మార్కెట్ ప్రైస్ కంటే డిస్కౌంట్ లో చేస్తారు కాబట్టి ఒకవేళ స్టాక్ భారీగా పెరిగిపోయి అక్కడి నుంచి ఒక 5% డిస్కౌంట్ పెట్టి చేస్తే ఓకే. బట్ అలా కాకపోతుంటే ఫర్దర్ గా స్టేక్ తను తగ్గించుకునే ప్రాసెస్ లోకి వెళ్ళేదన్న డిస్కౌంట్స్ పెడుతున్నా, అంటే స్టాక్ రిలేటెడ్ గా పెడుతున్నా, అది కూడా టెంపరీగా ఆ డే లో ప్రెషర్ ని క్రియేట్ చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్. అంటే స్ట్రైట్ అవే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అక్కడ. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ఫాలో అయ్యే ప్రాసెస్ లో టెంపరీ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎస్, కిరణ్ కుమార్ జైర్ గారు ఫేస్ ఆఫ్ ద కంపెనీ స్ట్రాంగ్ గా రన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక 10-20 years పాటు కూడా తను సక్సెస్ఫుల్ గా దీన్ని బిజినెస్ ని లీడ్ చేసుకుని వెళ్ళగలరు. బికాస్ తను గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి. బిజినెస్ ని ఎలా పైకి తీసుకువెళ్ళాలనేది తన క్లారిటీ ఉండొచ్చు. బట్ ద పాయింట్ ఈస్, ఇందాక మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూసారా, అవి ప్లే అయ్యాయి అనుకోండి, ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఇన్వెస్టర్స్ గా. కానీ ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా ఫుల్ బజ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ లిస్టింగ్ లో కొంత లాభాలు ఉండే అవకాశం ఉండొచ్చు. గ్రే మార్కెట్ లో ఒక 10-15% దగ్గరగా లాభాలు ఉంటాయనేలా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ పెట్టుబడి చేసే ముందు ఓన్లీ గ్రే మార్కెట్ లో లిస్టింగ్ టైమ్ లో లాభాల కోసమే కాకుండా లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ని ముందుగా మనం అసెస్ చేయాలి. అది క్లారిటీ వచ్చింది. ఎస్, ఓకే, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్, నేను దీన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తాను.
కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని చూసుకుంటూ వస్తాను. దెన్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, దాని బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం బిజినెస్ గురించి. లలిత జ్యువెలరీ మార్ట్ LJML, ఈ కంపెనీ స్టార్ట్ చేసింది కిరణ్ కుమార్ గారు కాదు, ఇంకొకరు. అండ్ దాన్ని కిరణ్ కుమార్ గారు అక్విజిషన్ చేశారు. దీని రిలేటెడ్ గా చాలా సార్లు తను వీడియోస్ లో మాట్లాడే ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా టు ద కోర్ బిజినెస్ వెళ్దాం. 61 స్టోర్స్ ఉన్నాయి 51 సిటీస్ లో. 1985 లో స్టార్ట్ అయింది ఇది. అండ్ వీళ్ళ స్ట్రాంగ్ ప్రెసెన్స్ అంతా Tier 2 Tier 3 మార్కెట్ లోనే కనిపిస్తుంటుంది. అండ్ వీళ్ళకి మేజర్ గా 5 స్టేట్స్ నుంచి ఇన్కమ్ వస్తుంటుంది. అంటే మొత్తం ఎంటైర్ ఇండియాలో వాళ్ళ ప్రెసెన్స్ లేదు, సౌత్ ఇండియాలోనే వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. అండ్ అందులో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళ రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తున్నది తమిళనాడు. 54% దగ్గరగా రెవెన్యూ వాళ్ళకి వస్తూ ఉంటుంది. 154 రూపాయలు తమిళనాడు నుంచి వస్తే 19 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 14.5 రూపాయలు, తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి 11 రూపాయల దగ్గరగా, పుదుచ్చేరి నుంచి సుమారుగా 1.5 రూపాయల దగ్గరగా వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు. 100లో చెప్తున్నా పర్సెంటేజ్ టర్మ్స్ లో. అండ్ Tier 1 సిటీస్ నుంచి 39.8% దగ్గరగా వాళ్ళు రెవెన్యూని సంపాదిస్తున్నారు. Tier 2 అండ్ Tier 3 ని మీరు కంపేర్ చేస్తే అది ఆల్మోస్ట్ ఒక 60% దగ్గరగా ఉంటుంది. సో 60% దగ్గరగా Tier 2 అండ్ Tier 3 అండ్ 40% దగ్గరగా Tier 1 సిటీస్. 61 స్టోర్స్ ఇన్ 51 సిటీస్ అని మాట్లాడుకున్నా. అందులో అన్నిటికంటే పెద్దది విజయవాడలో ఉంది కదా లలిత జ్యువెలర్స్, అదనమాట. సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా టోటల్ స్టోర్స్ వీళ్ళకి 23 ఉంటే తెలంగాణలో 10 ఉన్నాయి, కర్ణాటకలో 7 ఉన్నాయి, అండ్ తమిళనాడులో 20 దగ్గరగా ఉన్నాయి. పాండిచేరిలో ఒకే ఒకటి ఉంది, మీడియం స్టోర్ ఫార్మాట్. వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు గోల్డ్ ని ప్రొక్యూర్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ తో ఏం కాదు, వీళ్ళకి సప్లయర్స్ ఉన్నారు. అండ్ యాక్చువల్లీ సప్లయర్స్ రిస్క్ ని కూడా రిస్క్ లో వేసి ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ తో అయితే వీళ్ళు వెళ్ళట్లేదు. ఇది యాక్చువల్లీ మేజర్ గా 2-3 సప్లయర్స్ మీద వీళ్ళు ఎక్కువ డిపెండెన్సీ ఉంది. బట్ ఎనీవే, రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత కంపెనీ కారిగార్స్ వీళ్ళు ఇన్ హౌస్ కి పంపించి దాంతో డిజైన్స్ చేయించేది కస్టమర్స్ కి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఇన్ హౌస్ గానే ఎక్కువగా వీళ్ళ జ్యువెలరీని చేయిస్తున్నారు అనమాట. ఎక్స్టర్నల్ గా థర్డ్ పార్టీ ప్లేయర్స్ నుంచి, వేరే కారిగార్స్ దగ్గర నుంచి వీళ్ళ జ్యువెలరీ రిలేటెడ్ గా బిజినెస్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు. ఇది మెజారిటీగా ఏ జ్యువెలరీ కంపెనీ అయినా ఫాలో అయ్యేదే. కానీ ఇంట్రెస్టింగ్ గా లలిత జ్యువెలర్స్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 2 ఉన్నాయి. అవి 2 కూడా చెన్నైలోనే ఉన్నాయి. కానీ మిగిలిన ప్లేయర్స్ కి మీరు చూసారనుకోండి, ఈ లెవెల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, నేను ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ గురించి చెప్పట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మనకంత కనిపించవు. సో వాళ్ళ స్ట్రాంగ్ మోట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వేయొచ్చు. కానీ ప్రాబ్లం అంతా మిగిలిన ప్లేయర్స్ లో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో స్టడెడ్ డైమండ్ జ్యువెలరీస్, బికాస్ అక్కడ మార్జిన్స్ హెవీగా ఉంటాయి కదా, దాని మీద ఫోకస్ చేస్తుంటే లలిత జ్యువెలర్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు, మాస్ అండ్ వాల్యూ కస్టమర్స్ మీద. సో కాబట్టి వాళ్ళ సేల్స్ లో మీరు గమనించారంటే 92% దగ్గరగా సేల్స్ జ్యువెలరీ సేల్స్ ఉంటాయి. 6% దగ్గరగా సిల్వర్ రిలేటెడ్ గా ఉంటాయి. డైమండ్స్ రిలేటెడ్ గా మీకు పెద్దగా కనిపించదు. సో కమింగ్ టైమ్స్ లో డైమండ్స్ రిలేటెడ్ గా ఒకవేళ బిజినెస్ గ్రో అవుతుంటే అది వీళ్ళు క్యాప్చర్ చేయలేరు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ ఇంటెన్షన్ కూడా అది కాదు. వీళ్ళ ఫోకస్ అంతా మాస్ వాల్యూ మైండెడ్ గా ఎవరైతే ఉంటారో, నాకు పోతే పోయింది, మార్జిన్స్ పోతే పోయాయి, నాకు మంచి మంచి మోడల్స్ కావాలి, అలా కాదు. వాల్యూ కాన్షియస్ గా నాకు డబ్బులు చాలా తక్కువకి, ఇంకా బేరం ఆడలేమన్నమాట. మీరు మిగిలిన స్టోర్స్ లో చూసారంటే బేరం ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ బేరాలు ఉండవు, ఫిక్స్డ్ ప్రైస్. అందుకే కిరణ్ కుమార్ గారు అంత కాన్ఫిడెంట్ గా డబ్బులు ఊరికే రావు, మా దగ్గరికి రండి, ముందు మా దగ్గర ఎస్టిమేషన్ చూసుకోండి, 3-4 షాప్ లో కంపేర్ చేసి తీసుకోండి అనేది ఆ లెవెల్ కి ఇంకొకరు ఇవ్వలేరనే కాన్ఫిడెన్స్ తనకి. కాబట్టి వాల్యూ ఫోకస్డ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్, మోస్ట్ ఆఫ్ ద ఈ ఐటమ్స్ హ్యూజ్ డిజైన్స్ తో కాకుండా మినిమల్ డిజైన్స్ తో మెయింటైన్ చేస్తూ డైమండ్స్ అండ్ స్టడెడ్ డైమండ్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ వీళ్ళ సైడ్ నుంచి కనిపించదు. వెరాజ్ ఇతర ప్లేయర్స్ రిలేటెడ్ గా మాత్రం అది కొంత డిఫరెంట్ ఉంటుంది. ఆల్సో వీళ్ళకి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి 2. ఆ గోల్డ్ స్కీమ్స్ ద్వారానే 20% దగ్గరగా వాళ్ళు రెవెన్యూ సంపాదిస్తున్నారని ఎలా చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాపర్ IPO టైమింగ్ ని చేస్తున్నారు. ఏదైతే గోల్డ్ రిలేటెడ్ గా హ్యూజ్ డ్రీమ్ రన్ ఉందో, ఆ డ్రీమ్ రన్ తర్వాత చాలా వరకు జ్యువెలరీ కంపెనీస్ కి బెస్ట్ వాల్యూ ప్రపోర్షన్ దొరుకుతుంది. ఇది ఇక్కడ మీరు చూడాలి డేటా. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు FY25 లోనే IPO గా వచ్చుంటే ప్రెసెంట్ వీళ్ళు పెడుతున్న ప్రైస్ కి 31 టైమ్స్ లో వీళ్ళు మార్కెట్ లోకి వచ్చేవాళ్ళు. కానీ FY26 కి రెవెన్యూ 17,000 crore నుంచి 25,000 crore కే పెరిగింది. కానీ ప్రాఫిట్ 3 టైమ్స్ దగ్గరగా అయిపోయింది. 365 crores నుంచి 1,010 crores కి అయిపోయింది. కాబట్టి ఈ కూడా 3 తో డివైడ్ అయింది. సో హై బాటమ్ లైన్ గ్రోత్ మనకి జస్ట్ ఒక ఫైనాన్షియల్ లో కనిపించడం, వాల్యూ ప్రపోర్షన్ గా PE లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ గా IPO వచ్చే ముందే స్ట్రాంగ్ గ్రోత్ మనకి బాటమ్ లైన్ లో కనిపించింది. లలిత జ్యువెలర్స్ ఒకటే అనుకుంటారేమో, మెజారిటీ ఆఫ్ జ్యువెలరీ కంపెనీస్ అదే అనమాట. ఈ మధ్య కాలంలో చూడండి జ్యువెలరీ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ ఒక గ్రోత్ కూడా ఎంత భారీగా పెరిగాయో. ఇది నేను ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్ టైమ్స్ లో జ్యువెలరీ కంపెనీస్ లో ఏదైతే మీకు డ్రీమ్ రన్ కనిపిందో చిన్న ప్లేయర్స్ లో, ఎందుకంటే ఇది 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ కదా, చిన్న ప్లేయర్స్ లో అది లిస్ట్ అయిన తర్వాత కనిపిస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. అంటే ఆల్రెడీ ఆ వాటిలో కనిపించింది, దీంట్లో ఇప్పుడు వస్తుందేమో అనుకుంటే, వస్తే అన్నిట్లో ఒకేసారిగా వస్తుందేమో. ఇది ఆల్రెడీ దాన్ని రిఫ్లెక్ట్ చేసుకునే మార్కెట్ లోకి వస్తుంది. వాల్యుయేషన్స్ ఇది పియర్ కంపారిజన్ చేస్తే తెలుస్తుంది. లలిత జ్యువెలర్, కళ్యాణ్ జ్యువెలర్, పిఎన్ గాడ్గిల్, సెన్కో, తంగమాయిల్ వీళ్ళందరినీ ఒకసారి మీరు కంపేర్ చేశారంటే వీళ్ళ PE రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కంటే కూడా అట్రాక్టివ్ గా మీకు కనిపిస్తుంది. ROE, ROC మిగిలిన వాటికంటే స్ట్రాంగ్ గా కమాండ్ చేస్తూ కూడా. సో ఆబ్వియస్లీ వాల్యుయేషన్ ప్రకారం ప్రెసెంట్ ఉంటున్న మిగిలిన జ్యువెలరీ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళేం అంత ఎక్స్పెన్సివ్ రావట్లేదు. స్టార్టింగ్ లో చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ని మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా యాంకర్ ఇన్వెస్టర్స్ డేటా కనిపిస్తుంది. మంచి మార్కెట్ నేమ్స్ కనిపిస్తున్నాయి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్
ఫండ్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. గోల్డ్మన్ సాక్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బంధన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫండ్స్ రిలేటెడ్ గా డేటా మనకు కనిపిస్తుంది. వెరాజ్ ఐపీఓ రిలేటెడ్ గా డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇది 17th ఆగస్ట్ ఇవాల్టి నుంచి 19th ఆగస్ట్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఐపీఓ 19th ఆగస్ట్ క్లోజ్ అవుతుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 190 నుంచి 201 లోనే మనం అప్లై చేసుకుంటాం. లిస్ట్ అయితే ఆ 201 లోనే లిస్ట్ అయితే 11,250 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ తో ఉంటుంది. ఓఎఫ్ఎస్ ఇందులో వాటా నమ్మి రైజ్ చేస్తున్న డబ్బులు ఉంటుందా, అది 500 కోట్లు ఇన్వెస్టర్స్ కి, గతంలోనే ఇన్వెస్టర్స్ కి వెళ్తుంది. అండ్ ఫ్రెష్ ఇష్యూ 1200 crore దగ్గరగా కంపెనీకి వెళ్తుంది. అండ్ ఆ కంపెనీకి వెళ్తున్న డబ్బులతో బిజినెస్ ని గ్రో చేయడానికి యూజ్ చేస్తారని మేనేజ్మెంట్ చెప్తూ ఉంది. అండ్ కిరణ్ కుమార్ గారి దగ్గరే 97.7% దగ్గరగా ప్రెసెంట్ వాటా ఉంది. పోస్ట్ లిస్టింగ్ అది 82.9% కి వెళ్తుంది. హోప్ మీకు ఐపీఓ రిలేటెడ్ గా ఫుల్ డీటెయిల్స్ అందాయని. ఇఫ్ ఇన్ కేస్ మీకు డేటా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా, వాల్యుబుల్ గా అనిపించినా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జియో ఫైనాన్స్ అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో ఉన్నారా? స్టార్టింగ్ వాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే అమ్మారు. అంటే ఎటువంటి కమిషన్ మధ్యలో ఉంటున్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇంకెవరికి వెళ్లకుండా ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతో ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే యాక్సెస్ చేస్తారేమో, ఎక్కువ పెట్టుబడులు వస్తాయేమో అనుకున్నారు. ఎస్ వచ్చాయి, కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ వస్తే ఇంకా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని మార్కెట్ లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని భావించిన వీళ్ళు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ని కూడా ఆగస్ట్ 17th నుంచి తీసుకురాబోతున్నట్లు అప్డేట్ చేశారు. సో దీంతో చాలా వరకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి ఒక రైట్ ప్రొడక్ట్ అనుకుంటే వాళ్ళు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పే చేసేది కన్స్యూమరే. ఈ జియో ఫైనాన్స్ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ జాగిల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 20% పడుతూ ఉండడం కారణం ఏంటనేది చాలా మంది మన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో పోస్ట్ చేయక ముందే అడిగారు. ఫ్రెండ్స్ వీళ్ళు Q1 నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయి. స్పెషల్లీ అక్విజిషన్ రిలేటెడ్ కాస్ట్లు, హైయర్ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ అండ్ అకౌంటింగ్ చేంజెస్ తో ఈ వర్స్ట్ క్వార్టర్ వీళ్ళు ఈసారి డిసప్పాయింటెడ్ గా పోస్ట్ చేయాల్సి వచ్చింది. బట్ మేనేజ్మెంట్ చెప్తుంది ఇది ఒక ట్రాన్సిషన్ క్వార్టర్. రీసెంట్ అక్విజిషన్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి కనిపిస్తాయి. ఒక్క క్వార్టర్ తో మమ్మల్ని గ్యారంటీడ్ గా వర్స్ట్ గా చూడొద్దనేలా చెప్పారు. అండ్ గతంలో ప్రమోటర్ కూడా ఖచ్చితంగా మేము బై చేయబోతున్నాం, ప్రమోటర్ బయింగ్ కనిపిస్తుందని చెప్పారు. కానీ ప్రమోటర్ బయింగ్ 0.14% మాత్రమే కనిపించింది. దాని రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్స్ ని టీవీ ఛానల్ యాంకర్స్ అడిగే ప్రయత్నం చేశారు. సో ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ గా లిటిల్ డిసప్పాయింట్మెంట్ గా కనిపిస్తుంది. ఆశిష్ కచోలియా గారు ఆల్మోస్ట్ 3.88% దగ్గరగా ఈ కంపెనీకి సంబంధించిన వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఇది ఒక ఐపీఓ ప్రైస్ 164, ఇవాళ 20% లోయర్ సర్క్యూట్ లో లాక్ అవడం కారణంగా 160 రూపీస్ కి పడింది. సో ఐపీఓ ప్రైస్ కంటే కిందకు వచ్చింది. 52 వీక్ హై 417 రూపీస్ అనమాట. 417 రూపాయల నుంచి 160 రూపాయలకి స్టాక్ పడినట్లు. ఇది ఒక క్వార్టర్ లోనే వీళ్ళు బ్యాడ్ రిజల్ట్స్ కాదు, గతంలో ఉన్న మల్టిపుల్ క్వార్టర్స్ లో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ని మిస్ కొట్టారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. బట్ ఎనీవే వీళ్ళ నెంబర్స్ ని చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 27% గ్రో అయింటుంది. బట్ ఇందాక మాట్లాడుకున్న రీజన్స్ తో మార్జిన్ డ్రాప్ అవడం 49.5% నుంచి 44.8% కి డ్రాప్ అవడం అండ్ అదర్ రీజన్స్ తో ప్రాఫిట్ 33% దగ్గరగా డ్రాప్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉంటే ఫర్దర్ గా మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఫాలో అప్స్ ని డీటెయిల్ గా వీడియోస్ లో షేర్ చేస్తూ వస్తాను. ఎవరైనా కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మీకు హెవీ వోల్టాలిటీ కనిపించుంటుంది. వీళ్ళ ఆర్డర్ బుక్ రిలేటెడ్ గా అప్డేట్ అండ్ ఫ్యూచర్ రెవెన్యూ స్ట్రీమ్స్ రిలేటెడ్ గా డేటాని షేర్ చేస్తున్నారనమాట. దాంట్లో మార్కెట్ కి కమింగ్ టైమ్స్ లో వీళ్ళ కవచ్ ఆర్డర్ బుక్ ఏదైనా స్లో అవుతుందా, వారంటీస్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొంత స్పెక్యులేషన్ ఆఫ్టర్ డేటా రైజ్ అవుతుండడం స్టాక్ లో ఇవాళ మనకి వోలటాలిటీ కనిపించింది. వీళ్ళ టోటల్ ఆర్డర్స్ ఫ్రమ్ CLW వాళ్ళ దగ్గర నుంచి 3024 యూనిట్స్ రిలేటెడ్ గా ఉన్నాయని, ఆల్మోస్ట్ 13th ఆగస్ట్ 2026 నాటికి 1360 యూనిట్స్ దగ్గరగా సప్లై చేశారని, బ్యాలెన్స్ యూనిట్స్ ఇంకా 1664 యూనిట్స్ సప్లై చేయాల్సిందని, అందులో ఆల్మోస్ట్ చాలా వరకు డిస్పాచ్ అవడానికి రెడీగానే ఉన్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ లో డిస్పాచ్ అయిపోవచ్చని. ఆఫ్టర్ 4 year వారంటీ పీరియడ్ కంపెనీ యాన్యువల్ మెయింటెనెన్స్ రెవెన్యూ కూడా 3% ఆఫ్ ద క్యాపిటల్ కాస్ట్ పర్ ఇయర్ దగ్గరగా ఫర్ 11 years దగ్గరగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని అప్డేట్స్ అయితే చేశారు. ఈ అప్డేట్ తో కాదు మార్కెట్ రియాక్ట్ అయింది. మార్కెట్ రియాక్ట్ అయ్యాక ఈ అప్డేట్ వచ్చిందనమాట. మీరేం కంగారు పడకండి, మంది ఇలా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పే ప్రయత్నం కంపెనీ చేసింది. బట్ మార్కెట్ లో ఆఫ్టర్ నెంబర్స్ స్ట్రాంగ్ నెంబర్సే, బట్ కవచ్ ఆర్డర్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఏమైనా స్లో డౌన్ అవుతాయా అండ్ వారంటీ రిలేటెడ్ గా కన్సర్న్స్ వస్తుండడం మేనేజ్మెంట్ క్లియర్ గా వారంటీ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో ఏఎంసీ వీళ్ళకి ఎన్ని ఇయర్స్ కి ఎంత % ఆఫ్ ద క్యాపిటల్ కూడా వీళ్ళకి వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. బట్ స్టిల్ 14-15% దగ్గరగా పడ్డ కంపెనీ కొంత రికవర్ అయి 11% దగ్గరగా ఇవాళ నష్టాల్లో ముగిసింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే కాపర్ అండ్ కాపర్ రిలేటెడ్ స్టాక్స్ లో మీకు భారీగా ర్యాలీ కనిపించుంటుంది. హిందుస్థాన్ కాపర్ ఇవాళ 8% దగ్గరగా పెరిగింది. వైర్స్ అండ్ కేబుల్ స్టాక్స్ కూడా పెరిగాయి. బికాస్ కాపర్ ఇప్పుడు
ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్స్ లో అయితే ఉంది. యాక్చువల్ రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, గోల్డ్ అండ్ కాపర్ ఒక టైంలో బాగానే పెరుగుతూ వచ్చాయి, బట్ ఒక పాయింట్ లో గోల్డ్ పడింది, కాపర్ కూడా పడింది. దాని తర్వాత కాపర్ స్ట్రాంగ్ గానే రికవర్ అయిపోయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆ లెవెల్ రికవరీకి అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కాపర్ 3 మంత్ కాపర్ ఫ్యూచర్ LME రిలేటెడ్ గా $14,396 దగ్గరగా ఉంటూ ఉండడం, రికార్డ్ హైస్ దగ్గరికి వస్తూ ఉండడం, ఓవరాల్ కాపర్ స్పేస్ లో మనకి బజ్ అయితే కనిపించింది. కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ మనకి వైర్స్ అండ్ కేబుల్స్, ఎలక్ట్రిఫికేషన్, గ్లోబల్ గా జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా, ఈవెన్ ఈవీ లాంటి డిఫరెంట్ థీమ్స్ రిలేటెడ్ గా మనకి బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ట్రెడిషనల్ డిమాండ్ మనకి రీసెంట్ టైమ్స్ లో అంత స్ట్రాంగ్ గా ఏం కనిపించట్లేదు. వేరాజ్ రెన్యూబుల్స్ కానీ, గ్రిడ్ ఎక్స్పాన్షన్స్ కానీ, ఈవీ అండ్ చార్జెస్ రిలేటెడ్ గా గ్రోత్ కానీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బట్ వాటి ఒక ప్రపోర్షన్ ఎంటైర్ కాపర్ రిలేటెడ్ గా కొంత తక్కువే. అండ్ చాలా దగ్గరలో ఏ కారణంగా కాపర్ పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ డేటా సెంటర్స్ అనేలా మీకు డేటా కనిపిస్తుంటుంది. కానీ యూబీఎస్ వాళ్ళు మాత్రం కాపర్ ఒక సూపర్ సైకిల్ ని కమాండ్ చేయలేదని, డేటా సెంటర్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కానీ వాటి రిలేటెడ్ గానే స్ట్రాంగ్ గా కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ ఉండట్లేదని, ఆల్మోస్ట్ 4% ఆఫ్ ద గ్లోబల్ కన్సంప్షన్ ఆఫ్ కాపర్ కేవలం డేటా సెంటర్స్ కమాండ్ చేస్తున్నాయనేలా స్టేట్మెంట్స్ చేశారు. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది, ఆన్ కమింగ్ టైమ్స్ ఈవీ రిలేటెడ్ గా, గ్రిడ్ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా, రెన్యూబుల్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తూ, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా మనకి కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ కనిపిస్తూ ఉంటే, దెన్ ఆబ్వియస్లీ ఈ లో కాంట్రిబ్యూషన్ ఉంటున్నవి కూడా ఎక్స్పాండ్ అవుతూ కాపర్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ డిమాండ్ ని ఇంక్రీజ్ చేస్తాయి. అది కాపర్ ప్రైజులకి సపోర్ట్ ని ఇస్తుంది. కానీ మెటల్స్ లో ఉండే వోలటాలిటీ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి, అవంతా లీనియర్ గా ఉండవు. సమ్ టైమ్స్ డిమాండ్ విత్ ఆఫ్ ఎనీ రీజన్ అయినా గ్లోబల్ గా హాల్ట్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా వీటి రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ అంతే వోలటైల్ గా ఉంటుంది. ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు, బట్ ఎస్ డిమాండ్ అయితే కాపర్ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్స్ పరంగా పాజిటివ్ గానే ఉంది, వీక్ గా అయితే కాదు. బట్ ఇన్వెస్టర్స్ మెటల్స్ లో ఉన్న వోలటాలిటీని కూడా మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ PM నరేంద్ర మోడీ గారి ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఉంటుందా, దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అది ఆల్మోస్ట్ ఒక 7 స్టేట్మెంట్స్ దగ్గరగా ఉన్నాయి. దాని ఒక ఇంపాక్ట్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా మంచిది కాదు అన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా మాట్లాడారు. ఆ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ఏంటి ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ పవర్ రిలేటెడ్ గా మాట్లాడారు. డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ అండ్ రిసోర్స్ సెక్యూరిటీ గురించి, మ్యానుఫాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, గ్రీన్ గ్రోత్ అండ్ హెల్త్ కేర్ గురించి, అండ్ 1 crore దగ్గరగా యూత్ ని AI రిలేటెడ్ గా ట్రైనింగ్ గురించి నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ పర్టికులర్ స్పేస్ లో మాత్రం మనకి ఐడెంటిఫై చేయగలిగేలా స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు కాబట్టి దాన్ని పక్కన పెడుతున్నాను. సో ఇవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్పీచ్ లో ఇంపార్టెంట్ గా మనకి కనిపిస్తున్న అబ్జర్వేషన్స్. ఈ డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. బట్ పర్సనలీ అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేశారా స్టాక్స్ రిలేటెడ్ గా భారీగా పెరిగిపోయాలా అంటే అలా ఏం కాదు. జస్ట్ నార్మల్ గా గతంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ని ఇంకొంత ఎంఫసైజ్ చేశారు. కొత్త డెవలప్మెంట్స్ ని అప్డేట్ చేయలేదు. బట్ ఏ థీమ్స్ గురించి తను మాట్లాడారని మాత్రమే ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫండ్ వైజ్ గా ఏ స్టాక్స్ లో కొన్నారు, ఏ స్టాక్స్ ని అమ్ముతున్నారు అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ July 31st రిలేటెడ్ గా ఉంటున్న డేటా. సో దీంట్లో చాలా AMCs కి సంబంధించిన డేటా ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు 14 AMCs డేటా ఉంటుంది. కొంచెం స్క్రోల్ చేస్తున్నాను. ఫర్దర్ AMCs రిలేటెడ్ గా ఉన్న డేటా, ఆ స్టాక్స్ నేమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంతో మీకు టోటల్ AMCs రిలేటెడ్ గా రీసెంట్ గా తీసుకుంటున్న డెసిషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ మొత్తం డేటాని ChatGPT కి ఇచ్చినప్పుడు ఏ స్టాక్స్ ని ఎక్కువగా AMCs కొంటున్నాయి, ఏ స్టాక్స్ ని ఎగ్జిట్ అవుతున్నాయని చూసినప్పుడు, ఏ కంపెనీస్ ని ఎన్ని AMCs కొంటున్నాయి అండ్ దాని రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న డేటా అని చెప్తున్నారు. అండ్ ఏ స్టాక్స్ ని ఎక్కువ ఎగ్జిట్ అవుతున్నాయని చూస్తున్నప్పుడు కూడా ఎన్ని AMCs ఎగ్జిట్ అవుతున్నాయి ఆ డేటాని కూడా ఇక్కడ AI ద్వారా ఎన్ని AMCs రియాక్ట్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 80 crore విలువ చేసే ఆర్డర్ డిఫెన్స్, PSU, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి చెప్పారు. EMS వాళ్ళు ఉన్నారా, వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ జోధ్పూర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ లభించిందంట. 130 crores విలువ చేసే కాంట్రాక్ట్ నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేసుకుంటారని. ఇది గతంలో ఉన్న డామేజ్డ్ సీవర్ లైన్ ని రీకన్స్ట్రక్ట్ చేసి కొత్త సీవర్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి వచ్చిన ఆర్డర్ అని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ రూబికాన్ రీసెర్చ్ వాళ్ళ నెంబర్స్, రెవెన్యూ 36% దగ్గరగా గ్రో అవుతూ, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం అండ్ ప్రాఫిట్ 84% దగ్గరగా గ్రో అయింది. R&D స్పెండ్స్ 11% దగ్గరగా ఉన్నాయి. అండ్ స్టాక్ ఒక వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంది. స్టాక్ ఇవాళ పెరిగింది బట్ ఎక్స్పెన్సివ్ గా ఉంది స్టాక్. ఎగ్జిక్యూషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ కంపెనీ R&D రిలేటెడ్ గా హైయర్ స్పెండ్స్ ఉంటున్నాయని కంగారు పడద్దు. ఎంతైతే R&D స్పెండ్ చేస్తున్నాం దానికి 5 times దగ్గరగా రెవెన్యూని, బిజినెస్ ని మేము జనరేట్ చేయగలమనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ స్ట్రాంగ్ నెంబర్స్. అండ్ PTC ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 97% దగ్గరగా రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్ లాస్ట్ టైం 9% ఉంటే 25% మార్జిన్స్, ఇంతో ప్రాఫిట్స్ 466% దగ్గరగా జంప్ అయ్యాయి. గుడ్ నెంబర్స్. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.